नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. సో యువకులకు వివేకానందుని పిలుపు అనేది ఎందుకు చెప్తున్నామంటే చాలామంది స్టూడెంట్స్ కూడా మన ఛానల్లో చూస్తున్నారు పాపము. అందుకని వివేకానందుని వాక్కులు కొన్ని వింటే వాళ్ళకి శక్తి వస్తుంది కదా, కొత్త ఉత్సాహం వస్తుంది అనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాము. మనలాంటి వాళ్ళకు కూడా శక్తిని ఇస్తుంది ఇది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు ఈరోజు విషయం ఏంటి అంటే, ఇది నేను చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. విధ్వంసం చేయకండి అనే సూక్తిని మొదట గుర్తించవలసిందిగా మానవాళిని కోరుతాను. నా ప్రణాళిక ఏమిటంటే విధ్వంసం చేయకండి అనే సూక్తిని మొదట గుర్తించవలసిందిగా మానవాళిని కోరుతాను అని వివేకానంద స్వామి అంటున్నారు. అంటే విధ్వంసం చేయకండి. ఇప్పుడు చాలామంది ఏంటి, ఎక్కడైనా బ్యాడ్ న్యూస్ ఉంటే అది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అట్లా మనం సమాజాన్ని విధ్వంసానికి గురి చేయకూడదనమాట. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది, అవన్నీ అమెరికా, ఇరాన్, ఇరాక్ అవన్నీ యుద్ధాల్లో పాల్గొంటున్నాయి, తెలిసిన విషయమే. కానీ అదే విషయాన్ని పదే పదే చూపిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు మీడియా వాళ్ళు. మనమేం అర్థం చేసుకోవాలి? సరే, మనం ప్రేయర్ చేయాలి, స్వామి తండ్రి పరమాత్మ ఈ యుద్ధాలను ఆపు, ఎవరికి నష్టం కలిగించొద్దు, ప్రాణ నష్టము, ధన నష్టము, అన్నీ ఏ నష్టం కలిగినా మనం ఓర్చుకోలేం కదా. అట్లా మనము కన్స్ట్రక్టివ్గా ఉండండి అని చెప్తారనమాట స్వామీజీ. వేద విశ్వాసాలను ఖండించే సంస్కర్తలు లోకానికి ఎలాంటి మేలు వనరించరు. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారు చూసారా, షిరిడి సాయిబాబాను పూజిస్తే అదొక నేరం అన్నట్టు చేస్తూ ఉంటారు. ఎంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళు. నేను అందుకే ఈ మధ్య స్టేటస్లో బాబా మెసేజెస్ పెట్టడం కూడా మానేశాను. అంటే వాళ్ళకి భయపడి కాదు, మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఎందుకు నువ్వు రామకృష్ణ మఠంకి చెందిన దానివి, నువ్వెందుకు బాబాను పూజిస్తున్నావు, బాబా మెసేజ్లు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నావు? అసలు ఎంతమంది డైరెక్ట్గా అసలు నాకు వీడియోస్ పంపిస్తారు, పెద్ద పెద్ద మ్యాటర్లు పంపిస్తారు, నాకు సమాధానం చెప్పమని అడుగుతారు. నాకేంటి, నేను ఎవరితో వాదించను. మనం మనల్ని అర్థం చేసుకోలేదు అవతల వాళ్ళు అంటే మనకు అనవసరం, వాళ్ళ ఇష్టం. ప్రపంచం చాలా పెద్దది కదా, అందరు మనల్ని అర్థం చేసుకోవాలని లేదు కదా. కాబట్టి నేను వాదించను. సరే అండి, మీ ఇష్టం అండి, మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి అని చెప్తాం. కొంతమంది విగ్రహాలని పగలగొట్టడం కూడా చేస్తున్నారు ఈ మధ్య, సాయిబాబా విగ్రహాలని. సాయిబాబా ముస్లిము, సాయిబాబాని పూజించకండి, ఇట్లా చాలా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. దాని గురించి డిబేట్లు. అది అసలు అంత టైం ఎందుకు? భక్తిలో ఉంటే డిబేట్కి మనకు టైం ఉండదు. మనం నిజమైన భక్తిలో పూజలో మునిగిపోయామనుకోండి, మనకి ఎవరితో డిబేట్లు పెట్టుకునే అంత టైం ఉండదు, పెట్టుకోవాలనే ఆసక్తి కూడా ఉండదు అనమాట. బాబాను పూజిస్తే తప్పేంటి? ఒకవేళ ఆయన ముస్లిమే అవనివ్వండి, హిందువులు పూజిస్తున్నారు అనుకోండి, మళ్ళీ ఇంకేమంటున్నారు, షిరిడీలో మనం సమర్పించే కానుకలన్నీ ముస్లింలకు వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. బాబాకు తెలీదు అది ఎవరికి వెళ్ళాలో, ఎవరికి చేర్చాలో? సాయిబాబాకు తెలుసు కదా అదంతా, మనకెందుకు అదంతా? నువ్వు భగవంతుని, ఆయనలో గురువుని చూస్తున్నావు, తప్పులేదు. కొంతమంది పెట్టారు మొన్న, రామకృష్ణ మఠంకి చెందిన ఒక గ్రూప్లో పెట్టారు మొన్న, గురువారం అంటే మీరు దక్షిణామూర్తిని గుర్తు తెచ్చుకోండి, రాఘవేంద్ర స్వామిని గుర్తు తెచ్చుకోండి, అంతేకాని షిరిడి సాయిబాబా కాదు గురువారము అని మాట్లాడుతున్నారు. నేను ఏమీ సమాధానం చెప్పలేదు. ఓహో ఇలా ఉన్నారా అనుకుని వదిలేశాను, అంతే అనమాట. ఇప్పుడు బాబా ఏమైనా తప్పు మార్గంలో నడిచారా? లేదు కదా. షిరిడి సాయిబాబా ఏమీ తప్పు మార్గంలో నడవలేదు కదా. ఆయన మంచి మార్గాన్ని చూపించారు. చిన్న చిన్న శ్రద్ధ, సబూరి, చిన్న చిన్న మాటలతో ఎంతో పెద్ద సత్యాలని ఆకలింపు చేసుకునేలాగా జీవించారు ఆయన. ఆయన్ని పూజిస్తే తప్పేంటి? ఎవరికి ఏది నచ్చితే అది చేయనివ్వండి అంటారు వివేకానంద స్వామి. వాళ్లకు హాని లేనంత వరకు వాళ్ళని చేయనివ్వండి, వాళ్ళని తప్పు పట్టకండి. మీరు ఎవరి విశ్వాసాలని ఎవరు తప్పు పట్టద్దు, ఎవరి మతాన్ని ఎవరు తప్పు పట్టద్దు అని చెప్తారనమాట. అదే ఈరోజు చెప్తున్నారు. వినాశనాన్ని తలపెట్టవద్దు, దేనిని తిరస్కరించవద్దు, చేతనైతే సాయం చేయండి, లేదంటే చేతులు కట్టుకుని ఒదిగి నిలబడి పనులు ఎలా జరుగుతున్నాయో గమనించండి. అది మాకు కూడా అంతే. మొన్న ఒక అతను అది హెల్త్ క్యాంప్ జరిగినప్పుడు వచ్చి వాదన పెట్టుకున్నాడు అనమాట. ఎవరో బంధువు మధ్యలో వచ్చాడు, ఆయనకి ఇచ్చాం, మా బంధువుకి ముందే చెప్పారు వాళ్ళు వస్తామని, టోకెన్ తీసి పెట్టాము, ఆయనకి ఇచ్చాము, ఆయన టోకెన్ ప్రకారమే వెళ్ళాడు. అయినప్పటికీ గొడవ పెట్టేసుకున్నాడు. మీరు ఏమైనా బంధువులకే చూస్తారా, మీరు అట్లాంటప్పుడు ఇంత పెద్ద ఇది ఎందుకు పెట్టారు, ఇది క్యాంపు, అట్లా నాతో గొడవ పెట్టేసుకున్నాను. నేను ఇంకెక్కువ మాట్లాడలేదనమాట. వాళ్ళు అజ్ఞానులు, అమాయకులు, ఇంకా అట్లాంటి వాళ్ళతో ఏం మాట్లాడతాం చెప్పండి.
పైగా మీడియా వాళ్ళందరూ ఉంటారు, ఏం మాట్లాడినా న్యూస్ అవుతుంది. ఎంత సహనంగా ఉండాల్సి వస్తుంది చెప్పండి. అప్పుడు మనమే డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నప్పటికీ కూడా మనం మాటలు పడాల్సి వస్తుంది అనమాట. అప్పుడు సైలెంట్గా నేను అన్నా, నీకు నచ్చితే లైన్లో ఉండి చూపించుకో, లేకపోతే మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, మా చేతనైనంత చేస్తున్నాము, ఇంతకు మించి మేము చేయలేము, ఎవరు సరిగా టోకన్లు ఫాలో అవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పాము. ఇంకా పక్కకు వచ్చేసాం అంతే. ఇంకా ఆయన మీ ఇష్టమన్నా మేమేమి ఎవరిని భంగిపోము చూపించుకోమని, మిమ్మల్ని ఏం బతిమాలాల మనం వాళ్ళని చెప్పండి. వాళ్ళకి జబ్బు ఉంటే వాళ్ళు వచ్చి చూపించుకోవాలి. మనం అక్కడ ఫ్రీ సర్వీస్ పెట్టాము, హాస్పిటల్కి వెళ్తే వెయిట్ చేస్తారు కదా, అట్లా వెయిట్ చేయాల్సిందే కదా. అక్కడికి వచ్చి మాత్రం కొంతమంది ఫోజులు కొడుతున్నారనమాట. సో అన్నీ ఓర్చుకోవాల్సిందే. కాబట్టి ఏమంటున్నారు, నువ్వు దేన్ని తిరస్కరించొద్దు, చేతనైతే సహాయం చేయి, లేదు నీ వల్ల కావట్లేదు ఏ సహాయం చేయటానికి, చేతులు కట్టుకుని పక్కకు నిలబడి ఎట్లా జరుగుతున్నాయో గమనించు అని చెప్తున్నారు అంతే. ఉపకారం చేయలేకున్నా అపకారం మాత్రం చేయకండి అని చెప్తున్నారు స్వామి వివేకానంద. అదే అనమాట. అందుకే ఎప్పుడు కూడా నేను ఈ కరెంట్ అఫైర్స్ అవన్నీ నేను అందుకే ఫాలో అవ్వను అనమాట. ఏవో యుద్ధాలు, ఇప్పుడు ఎక్కడో ఒక అమ్మాయికి ఏదో అన్యాయం జరిగిందంటారు, ఇంకోటి ప్రతిరోజు ఏవో ఒకటి ఉంటాయి న్యూస్. మనం ఏం చేయగలము, ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి అంతవరకు. మన వల్ల ఏమవుతుంది, మన దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఇచ్చి మనం ఎవరిని కాపాడలేము. మన దగ్గర ఏముంది, కేవలం ప్రార్థన చేయగలిగే శక్తి ఉంది మన దగ్గర, అంతే కదా. మనం ఎవరు సంపాదించే వాళ్ళం కాదు కదా ఇక్కడున్న వాళ్ళు, కాబట్టి మనం ప్రార్థన చేద్దాం అంతే కదా. అందుకే మనం గ్రూప్లో కూడా అప్పుడప్పుడు పెడుతుంటాం కదా, పలానా వాళ్ళకి ఈ సమస్య ఉంది ప్రార్థన చేయండి. కాబట్టి మనకి ఇప్పుడు మన ఇంట్లో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందనుకోండి, అప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఎవరికి కూడా అటువంటి ఇబ్బంది ఉండకూడదు స్వామి, మేము చూస్తున్నాం ఆ ఇబ్బంది, కాబట్టి అందరి మీద అనుగ్రహాన్ని కురిపించు, ఎవరికి కూడా ఈ సమస్య లేకుండా చెయ్యి అని ప్రార్థించాలి అంతే అనమాట. సో అది ఈరోజు చెప్తున్నారు ఈయన. కాబట్టి విధ్వంసం అనేది వద్దు మీరు అట్లా. కాబట్టి అందుకని స్వామి వివేకానంద ఏమంటారు, ఎవరు ఏ మతాన్ని అనుసరించే వాళ్ళు ఆ మతాన్ని అనుసరిస్తూ ఉండండి, వేరే మతంలోకి మారాల్సిన అవసరం లేదు. ఆ మతంలో ఏదైనా మంచి ఉంటే దాన్ని స్వీకరించండి, అంతవరకే, మీరు కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తారనమాట. కాబట్టి ఆయన చెప్పేది ఒకటే, చెడు ఎంతో ఉంది ప్రపంచంలో, చెడు గురించి మాట్లాడద్దు. ఇంకా మా పాప కూడా ఒక్కొక్కసారి పాపం అక్కడ ఫారిన్లో చూస్తూ ఉంటుంది కాబట్టి ఆ కల్చర్ గురించి చెప్తా ఉంటుంది. అమ్మ ఇక్కడ అబ్బాయిలను చూస్తూ ఉంటే చాలా భయం అనిపిస్తుంది, అందరూ చెడిపోతున్నారు, చిన్న ఏజ్లోనే ఇండియా నుంచి వచ్చిన అబ్బాయిలు అమ్మాయిలు కూడా చాలా ఇదిగా ఉంటున్నారు, అసలు ఎవరిని నమ్మాలో తెలీదు, ఎవరిని నమ్మకూడదో తెలీదు. నేను ఒకటే చెప్పాను, నువ్వు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండు, నెగిటివ్ చాలా ఉంటుంది, చుట్టూ నెగిటివే ఉంటుంది, నువ్వు చూడొద్దు. మనం ఇండియాలో ఉన్నాం అనుకొని నీ పని నువ్వు చేసుకొని వచ్చేసే అంతే అని చెప్పామన్నమాట. కాబట్టి అంటే వాళ్ళకి భయం అనిపిస్తుంది కదా కొంచెం. పాపం ఆ అబ్బాయిలు అడుగుతారంట, ఏంటి నువ్వు ఎంజాయ్ చేయట్లేదు ఏంటి, ఒంటరిగా ఉన్నావు కదా అంటే, క్యారెక్టర్ పోగొట్టేసుకోవాలి అనుకుంటారంట. క్యారెక్టర్ ఎందుకు ఇంకా ఉంచుకొని ఉంది ఈ అమ్మాయి అన్నట్టుగా చూస్తారంట. చెప్తా ఉంది మా పాప, నువ్వు ఏంటి వేస్ట్ చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు అన్నట్టు చూస్తారంట. ఇట్లాంటి వాళ్ళని ఏమి పనికిరాని వాళ్ళలాగా చూస్తారంట, ఆ అబ్బాయిలు ఎంబడి తిరగకుండా అట్లా ఉండే వాళ్ళని. అది చెప్పి బాధపడుతుంది అనమాట మా పాప. నేను అదే అన్నా, అమ్మ ప్రపంచం అంటేనే నెగిటివ్గా చాలా ఉంటుంది, నెగిటివ్ ఎక్కించుకోవద్దు నువ్వు, కాబట్టి పాజిటివ్లోనే ఉండు. కానీ అలా పాజిటివ్లోనే ఉండాలి, మన చుట్టూ నెగిటివ్ ఉన్నా కూడా అంటే మనకు చాలా శక్తి ఉండాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మన ప్రార్థనల వల్ల, మన సాధన వల్ల, మన సేవ వల్ల మనం ఆల్వేస్ పాజిటివ్గా ఉండగలుగుతాం. నేను మా హస్బెండ్ ఇద్దరు అంతే. నేనైనా ఒక్క నిమిషం ఎప్పుడైనా అయ్యో అనుకుంటానేమో ఏదైనా పరిస్థితి వస్తే, కానీ మా హస్బెండ్ మాత్రం అసలు చెల్లించరు అనమాట. నువ్వు ఇంతేనా మరి, పూజలు చేస్తున్నావు, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు, సత్సంగాలు చెప్తున్నావు, అయినా ఎందుకు భయపడుతున్నావు, ఆయనకు తెలీదా మన పాపని ఎలా చూసుకోవాలి, భగవంతునికి తెలీదా మన పాపని ఎలా చదివించాలో, మన పాప భవిష్యత్తు గురించి భగవంతునికి తెలీదా, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని ఇస్తారనమాట ఆయన. అంతే కదా, నాకెందుకులే, నేను సత్సంగాలు చెప్పుకోవాలి, నేను సేవలు చేసుకోవాలి, నేను పల్లెటూరు ప్రజల గురించి ఆలోచించాలి, వాళ్ళకి ఏదైనా ఒక రకంగా నేను ఉపయోగపడగలనేమో అనేది నేను చూసుకోవాలి, అంతే, నా కూతురిని భగవంతుడు చూసుకుంటాడు అని మళ్ళా వచ్చేస్తూ ఉంటాను అనమాట లైన్లోకి. అది చేయమంటున్నారు స్వామి వివేకానంద. కాబట్టి విధ్వంసం చేయకండి, వినాశనాన్ని తలపెట్టద్దండి, వేద విశ్వాసాలని ఖండించకండి, అట్లా ఖండించే వాళ్ళు ఏ మేలు చేయలేరు అని. అంతే కదా, ఇప్పుడు బాబా గురించి అంత పెద్ద డిబేట్లు పెట్టుకుంటే ఎవరికి పనికి వచ్చినట్టు అది? బాబా భక్తులు ఎంతో వేల మంది ఉన్నారు కదా.
షిరిడి సాయిబాబాని కొలిచే వాళ్ళు వేల మంది లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ బాధపడతారు కదా, వాళ్ళందరిలో ఒక అలజడిని సృష్టించినట్టు అవుతుంది కదా. వాళ్ళందరూ షిరిడి సాయిబాబాని ఫాలో అయ్యి జీవితాలని ఉద్ధరించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అలాంటప్పుడు ఎవరిని, ఇప్పుడు క్రికెట్ స్టార్లని సినిమా స్టార్లనే ఆరాధిస్తున్నప్పుడు షిరిడి సాయిబాబాని ఆరాధిస్తే తప్పుందా, అది నేను అడుగుతున్నాను అనమాట. కాబట్టి నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఎన్నోసార్లు బాబాకు మొరపెట్టుకుంటూ ఉంటాను, ఎందుకు బాబా నీ గురించే ఇలా జరుగుతూ ఉంది అని నేను ఎప్పుడు మొరపెట్టుకుంటూ ఉంటాను అనమాట. అది అయినట్టల్లా ఏమవుతుంది, బాబా భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతూ ఉంది కానీ తగ్గేదేం లేదనమాట. షిరిడికి వెళ్ళే వాళ్ళు ఇంకా పెరుగుతున్నారు కానీ తగ్గడం లేదు. బాబా ఏం చేస్తారు దానికి చెప్పండి. మన మైండ్ సెట్లో ఇది, బాబాని విగ్రహాలని కూల్చికొడితే మాత్రం బాబా భక్తులు తగ్గిపోతారా? ఇంకా కొత్త గుళ్ళు నిర్మించుకుంటారు, ఇంకా కొత్త కొత్త పద్ధతుల్లో ఆరాధనలు మొదలు పెడతారు. ఎందుకంటే మేము అప్పుడు షిరిడి సాయి పూజ చేసినప్పుడు ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాను అనమాట బాబాతో. నా మొదటి గురువు బాబానే. బాబా టెంపుల్కి మా ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి నేను ఆ టెంపుల్కి వెళ్ళి సేవ చేసుకుంటూ బాబాతో మొరపెట్టుకునేదాన్ని. ఆయన నన్ను రామకృష్ణ మఠం వైపు నడిపించారు, అంతే కదా. మనం ఎల్కేజీ టీచర్ని మర్చిపోతామా? మనం యూనివర్సిటీకి వచ్చినంత మాత్రాన మన ప్రైమరీ స్కూల్ టీచర్ని మర్చిపోతామా చెప్పండి? వాళ్ళని గుర్తు తెచ్చుకొని దండం పెట్టుకుంటాం కదా. వాళ్ళు ఎక్కడైనా కనపడితే ప్రేమగా పలకరిస్తాం కదా, తప్పేముంది. సో బాబాని పూజించడం కూడా ఇటువంటిది అనమాట. మనము ఒకవేళ ఎదిగి ఉండొచ్చు, మనం మనస్తత్వం ఎదిగినప్పుడు మనం ఇంకొంచెం మంచి పుస్తకాలు చదివి ఇంకొంచెం మంచి మార్గంలోకి వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ బాబాని ఎందుకు మర్చిపోవాలి, బాబాని ఎందుకు తక్కువ చేసి మాట్లాడాలి? అట్లా ఇప్పుడు చాలామంది శివుడు, మొన్న ఈ మధ్య చిన్నజీఆర్ స్వామి గారు కూడా ఏదో తప్పుగా మాట్లాడారు అని వచ్చింది వ్యాఖ్యలు, శివుడి గురించి తప్పుగా. నేను ఈవెన్ వాటిని ఓపెన్ చేసి వినను అనమాట. అవన్నీ చెప్తా ఉంటారు కదా కొంతమంది వీడియోలు చేసి, ఆయన ఇలా అన్నారు, ఆయన స్థాయికి అది తగదు అట్లా అంటారు కదా, వాళ్ళ మీద ఇంప్రెషన్ పోతుంది అనవసరంగా అని చెప్పేసి ఇంక నేను ఓపెన్ చేయను అనమాట. ఆ హెడ్డింగ్ చూసి ఇంక అది వదిలేస్తాను, ఇంక అంతే అనమాట. కాబట్టి నాకు తెలీదు ఆయన ఏదో మాట్లాడారు అని పెట్టారు, నేను ఏది తెలుసుకోను. సో చెప్పాను కదా, ఒక క్రిస్టియన్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్, ఆ అమ్మాయి కూడా అంతే, ఏమైనా వీడియోలు పంపిస్తూ ఉంటుంది అనమాట. పంపించి అక్క దీనికి సమాధానం చెప్పండి అంటది. నేను ఓపెన్ చేయను, నేను ఎవరు ఏ వీడియోలు పంపించినా ఓపెన్ చేయనని కరాఖండిగా చెప్పేస్తాను. చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా దగ్గర వాళ్ళు అయినప్పటికీ కూడా నేను కాంప్రమైజ్ అవ్వను అనమాట. ఎందుకు నేను ఆ వీడియో ఓపెన్, వాళ్ళు ఎలాగూ ఏదో చెత్త పంపించుంటారు మనల్ని ఇబ్బంది పెట్టడానికి. నేను నీకు సమాధానం చెప్పను, నేను వీడియో ఓపెన్ చేయను, నేను ఎవరివి కూడా ఓపెన్ చేయనమ్మా, నేను వేరే వాళ్ళ వీడియోలు చూడను అని చెప్పేస్తాను. వాళ్ళేవో చూసి అవన్నీ పంపించి మనల్ని ఇబ్బంది పెడుతుంటే మనం ఎందుకు ఇబ్బంది పడాలి? అది కాబట్టి వేదాంతానికి వాదంతో పని లేదు అనే లైన్ చాలా నచ్చుతుంది అనమాట నాకు. అది కూడా వివేకానంద స్వామి చెప్పారు. కాబట్టి మనము అభివృద్ధి మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అనుకుంటే అసలు వాదనలు పట్టించుకోకూడదు, నెగిటివ్ థింగ్స్ ఏవి పట్టించుకోకూడదు, నెగిటివ్ థింగ్స్ని స్ప్రెడ్ చేయకూడదు అనమాట. దాని గురించి అసలు ఆలోచించద్దు. కలియుగం కాబట్టి ఇంకా రకరకాల నెగిటివ్ థింగ్స్ మాట్లాడుతూనే ఉంటారు. బ్రహ్మకుమారిస్ గురించి నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. ఏమో వాళ్ళ పద్ధతుల్లో కొంత తేడా ఉండొచ్చు, అయినంత మాత్రాన వాళ్ళు ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇస్తున్నారు కొన్ని ప్రాబ్లమ్స్కి. అవి చాలా బాగుంటున్నాయి, వాటిని అనుసరించు. ఎర్లీ మార్నింగ్ అఫర్మేషన్స్ అంటారు, ఈ నెగిటివ్ థాట్స్ని ఎలా తగ్గించుకోవాలో చెప్తారు. ప్రతిదీ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్. వాళ్ళు పైగా ప్రాక్టికల్గా జీవిస్తున్నారు చాలామంది అక్కడికి వెళ్ళే వాళ్ళు. చెప్పాను కదా, ఒక ఆమె అసలు ఏమి చదువుకోలేదు కానీ సాక్షి భావంతో ఉండడం అలవాటు చేసుకుందంట. అంటే ప్రతిదాన్ని ఒక సినిమా చూసినట్టు చూడాలి. ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, మనము ఓవర్గా ఏం రియాక్ట్ అవ్వం కదా. అక్కడున్న పాత్రలు అవి కష్టపడుతూ ఉంటే ఒక్కొక్కసారి మనం ఏడుస్తాం, మామూలే. కొంత మన మెచ్యూరిటీ లేనప్పుడు అక్కడ జరిగేదానికి కూడా మనం ఇక్కడ ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది మనకి. కానీ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏమనుకుంటాము, వాళ్ళంతా యాక్టర్స్, వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, అయిపోయింది, వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే అనుకుంటాం, అంతే కదా. సో అట్లా ఆమె కూడా అదే ప్రాక్టీస్ చేస్తూ వచ్చిందంట, సాక్షి భావాన్ని ఒక విట్నెస్ లాగా ఉండడం అనమాట. ఏం జరుగుతున్నా ఒక సాక్షిలాగా. ఇప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, నేను సాక్షిలాగా చూడాలంతే. సరే రేపటికి అది సాల్వ్ అయిపోతుంది, లేకపోతే భగవంతుని ఇష్టం, ఎప్పుడైనా సాల్వ్ చేయని. నా పని ఏంటి, ఈరోజు గురువారం నేను సత్సంగం చెప్పుకోవాలి, అంతే. నేను ఈరోజు సాయంత్రం పిల్లలకి వేరే ప్రోగ్రాం కూడా పెట్టాము ఎవరి గురువారం. నాకు గురువారం అంటే సెంటిమెంట్. ఏదైనా ప్రారంభించాలనుకుంటే నేను గురువారం ప్రారంభిస్తాను. నేను అమ్మవారి భక్తురాలు అయినప్పటికీ కూడా అది ఎందుకు అనుకోకుండా గురువారమే కుదురుతూ ఉంటుందన్నమాట. అట్లా ఈరోజు ఆ పిల్లలకి గ్రూప్ డిస్కషన్ అనేది కూడా స్టార్ట్ చేసామన్నమాట.
రూరల్ పిల్లలకి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే, ఎన్ని విషయాలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు చాలా సంతోషం అనిపిస్తుంది. అదనమాట. కాబట్టి ఇది ఈరోజు యువతకు వివేకానందని పిలుపు. కాబట్టి మనం యువత కానీ మామూలు యువత అంటే అసలు ఎవరు అంటే ఆలోచనల్లో నిత్య నూతనత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ యువత కిందకే వస్తారు. మనం 30స్లోకి వచ్చినా, 40స్లోకి వచ్చినా, 50స్లోకి వచ్చినా మన ఆలోచనలు నిత్య నూతనంగా ఉన్నాయనుకోండి, సమాజం పట్ల మనం బాధ్యతగా ఉన్నామనుకోండి, మనం అందరం యువత కిందకే వస్తామన్నమాట. కాబట్టి అది ఈరోజు యువకులకు వివేకానందని పిలుపు విషయంలో చెప్పారు స్వామీజీ. ఇక్కడితో ముగిద్దాము. మీరు మాట్లాడతారు కానీ.